వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయల్ ఫర్నిచర్ బంపర్ ఆఫర్లు. బీర్వా టేక్ మంచం, సోఫా మోడల్ డైనింగ్ టేబుల్స్, టేక్ రాడ్ దివాన్లపై బంపర్ ఆఫర్లు ఉన్నాయని, వచ్చే కస్టమర్లు బంపర్ ఆఫర్లు 20 రోజులు మాత్రమే ఉంటాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాయల్ ఫర్నిచర్ యజమాని షేక్ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా రాయల్ ఫర్నిచర్ యజమాని షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ, రాయల్ ఫర్నిచర్ సొంతంగా తయారు గల సంస్థ అని, అన్ని రకముల ఫర్నిచర్స్ సరసమైన ధరలకు తయారు చేసి ఇవ్వబడతామని, ఈ రకాల మ్యాట్రెస్ లభిస్తాయని తెలిపారు. మా షాప్ ఉంది రాయల్ ఫర్నిచర్, సొంతం తయారీ చేసుకుంటాం మేము. మా కాడ ప్రతి ఒక్క ఫర్నిచర్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు ప్రతిదీ ఒకటి తగ్గించి పెట్టారు కదా అమౌంట్, అంటే షాప్ ఓపెనింగ్ దాకానేనా లేకపోతే కంటిన్యూ ఉంటారు? కంటిన్యూ ఉంటుంది. ఎప్పుడు దాకా ఉండొచ్చు? అంటే మేము టెక్నిక్ షాప్ కంటిన్యూ ఉంటుంది. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేస్తారు? జోరాపురంలో చేస్తాం. అంటే ఒక్కొక్క దాని ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? మేము దాదాపుగా 1000 రూపాయలు డిస్కౌంట్. ఇక్కడ మొత్తం ఏమేమి ఉంటా ఉన్నారు? మా కాడ మంచాలు ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి, దివాన్ కార్డులు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, ప్లాస్టిక్ చైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ఇదే కంటిన్యూ అంటే ఈ ఆఫర్ కంటిన్యూ ఉంటుంది? ఈ ఆఫర్ కంటిన్యూ ఉండదు, 20 డేస్ మాత్రమే. ఈ ఆఫర్ అయిపోయేంత వరకు మాత్రమే 20 డేస్ ఆఫర్. తర్వాత మీరు వచ్చినా కూడా మేము బెస్ట్ ప్రైస్ లకే ఇస్తాం. మీకు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు బెస్ట్ ప్రైస్ లకే ఇస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? జోరాపురంలో మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఆర్డర్లో కూడా చేపిస్తాం. ఆర్డర్ లో మీకు ఎట్లా కావాలంటే కూడా అట్లా చేపిస్తాం. ఇంకా ఇట్లా మీ ఇంట్లో ఫర్నిచర్ ఎట్లా కావాలంటే అట్లా కూడా చేపిస్తాం. దాంట్లో కూడా ఆఫర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఇంతియాజ్, మాది కర్నూలు పోలీస్. రైట్. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పుణేలో ఇంద్రయాని నదిపై కుప్పకూలిన వంతెన. ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు. ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు. इथं बघा इकडे लेडीजला वर घ्या.
కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. హైదరాబాద్ నాన్ వెజ్ రుచులను కర్నూలు ప్రజలకు రుచి చూపించేందుకు అల్లాహుందులా హోటల్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని హిందీ యాక్టర్ ఉల్లు దాదా చెప్పారు. కర్నూలు నగరంలోని మాసూమ్ మాసా దర్గా దారిలో లాల్ మసీద్ ఎదురుగా అల్లాహుందులా హోటల్ను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన ఉల్లు దాదా యువత కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే వంటకాలను తయారు చేయడం జరుగుతుందని, హైదరాబాద్లో నాన్ వెజ్ రుచులు కర్నూలు ప్రియులకు రుచులు చూపించేందుకు అల్లాహుందులా హోటల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. యజమానులు మీడియా సమావేశంలో వెల్లడించారు. స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయాలా लोगों को मेरा सलाम और नमस्ते। ఇప్పుడు ఇక్కడ కర్నూలులో దర్గా రోడ్లో ఒక మంచి హైదరాబాద్ డిషెస్, చైనీస్, మొగలాయి, एवरीथिंग यू कैन गेट हियर फ्रॉम अल्हम्दुलिल्लाह होटल कर्नूल दरगाह रोड पर आज यहाँ खुली है। हाजी माजिद साहब को मुबारकबाद पेश करता हूँ, माजिद गारी की शुभाकांक्षालु ఇస్తున్నాను। అల్హమ్దులిల్లాహ్ హోటల్ ఒక యూనిక్ హోటల్ ఇప్పుడు ఓపెన్ అయింది। అన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది। अन्नी शेफ फ्रॉम हैदराबाद। सो हैदराबाद के शेफ, सोचिए आप हैदराबाद का खाना यहाँ पर बना रहे हैं अल्हम्दुलिल्लाह होटल पर। तो मैं चाहूँगा कि कर्नूल के लोगों को ज़रूर जो है यहाँ पर आकर जो है खाना चाहिए और इस होटल को और आगे बढ़ाना चाहिए। थैंक यू वेरी मच, थैंक यू। నా పేరు యాక్చువల్లీ నా పేరు అద్నాన్ సాజిద్ ఖాన్, కానీ గుల్లు దాదా నుంచి నేను చాలా నేను చాలా హైదరాబాద్ మూవీస్ చేసిన, 40 మూవీస్ చేసిన హైదరాబాద్లో। ఇంతకు నిన్న कर्नूल की सारी आवाम को मेरी तरफ से अस्सलाम वालेकुम। हमारे कर्नूल शहर में पुरानी बस्ती में मासूम माशा दरगाह रोड लाल मस्जिद के अपोजिट नई अल्हम्दुलिल्लाह होटल ओपन हुई है। मैं गुल्लू दादा का, साजिद खान साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि हमारे बुलाने पे इतनी पब्लिक आई है। जितने लोगों तक हमारी बात नहीं पहुँची तो भी अल्हम्दुलिल्लाह
सारे आवाम का शुक्रिया अदा करता हूँ मैं, नौजवानों का और बच्चों का और बुजुर्गों का, और हमारे शफीउल्लाह साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। हमारे गुल्लू दादा साहब इधर तक आए हमारे दोस्ताने के तरफ से, अल्हम्दुलिल्लाह बहुत बहुत शुक्रिया कर्नूल की आवाम का। अस्सलाम वालेकुम। తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై మరీ కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వ విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం. కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు.
కర్నూలు సిటీ బిర్లా కాంపౌండ్లోని బంజారా కార్యాలయంలో రామాంజులు నాయక్ అధ్యక్షతన స్థానిక బంజారా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన లంబాడి ప్రజలపై మహిళలపై దాడులు అధికమయ్యాయని, అలాగే గిరిజన ఉద్యోగస్తులపై అసత్య ప్రచారాలు, సమావేశాలు, కుట్రలు జరుగుతున్నాయని, ఈ మధ్య ఎక్కువ అయ్యాయని అన్నారు. ఇది అగ్రకులాల ఆధిపత్య కుట్రలో భాగమేనని, మరి మొన్న మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ సినీ జానపద గాయకురాలు గిరిజన లంబాడి బిడ్డ మంగ్లీబాయిపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించడం జరిగిందని అన్నారు. ఒక్క నిమిషంలో ఆమె జీవితాన్ని నాశనం చేస్తుంది. వారిపై అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో రేపు జూలై 1వ తేదీన ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ విషయం గురించి మేము ప్రస్తావిస్తాం. పెద్ద వాళ్ళని కలుస్తాము. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నా పేరు కైలాస్ నాయక్. ఖచ్చితంగా మేము విషయం మీద ముందుకు వెళ్తాం. ఒలింపిక్ డే సందర్భంగా చెస్ పోటీలను కర్నూలు క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ భారతదేశానికి చెందిన క్రీడ అన్నారు. విద్యార్థులు చెస్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణిస్తారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఆలోచన విధానం మారి కొత్త విధానాలకు నాంది పలుకుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆడుతూ స్పోర్ట్స్, మిగతా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ మాత్రం మొదలకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. వెరీ గుడ్. ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒలింపిక్ డే గొప్పదనాన్ని తెలుపుతూ ఈరోజు చెస్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పిల్లలే కాకుండా, అంటే ఆడపిల్లలు మగపిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా శుభ పరిణామము. ఇందులో మన నాయకులు, నేషనల్ ఆర్బిటారు మరియు రేణుకా మేడం గారు, ఇన్హౌస్ చెస్ ట్రైనరు సుకన్న గారు మరియు పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. ఈ చెస్ గేమ్ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్. అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే అందరి కోఆర్డినేషను, కొలాబరేషను, కోఆర్డినేషను ఇవన్నీ లేకపోతే, ఆ సింక్రోనిసిటీ లేకపోతే ఆ గేమ్స్లో ఓడిపోవడాలు, ఫెయిల్యూర్స్ జరగడాలు, అందులో అంతమంది ఉన్నప్పుడు ఒకరి మధ్యన ఒకరికి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా ఇండివిజువల్ గేమ్ ఇది. ఎవరి కాన్సన్ట్రేషన్, ఎబిలిటీ అంటే ఏకాగ్రత, నిశ్శబ్దంలో ఏకాగ్రత, నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే సైలెన్స్, ఒక 5 minutes టైం పెట్టుకొని సైలెంట్గా అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ ఇన్ని డెవలప్ అవుతాయి చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా
వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు, అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ, అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో కానీ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్, ఆల్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలంటే ఇంకా దానికి పూర్తిగా డెడికేట్ అయిపోవాలా. కానీ పార్ట్ టైంలో కూడా చెస్ ఆడచ్చు, చదువుకోవచ్చు, చెస్ ఆడుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే చెస్ బాగా ఆడుతున్నారో చదువులో ఆటోమేటిక్గా ప్యారలల్గా చదువులో కూడా డెవలప్ అవుతారు. కానీ చెస్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చొని ఆడాలి. మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు అన్నారు. ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి, ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ జన్మదినం సందర్భంగా 400 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నగరంలోని 46వ డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదార్యాన్ని చాటడం అభినందనీయమన్నారు. ఓకే సముచితమైన బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. जन्मदिन आपका आज जन्मदिन आज ये पॉलिटिकल प्रोग्राम नहीं है, जन्मदिन का प्रोग्राम। मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते, हर रमजान में भी मुसलमान के साथ हमारे हिंदू भी काम करते। ये करीमनगर शहर ऐसी शहर है या हिंदू मुसलमान सिख ईसाई मिलजुल कर रहता है। इंशाल्लाह हम आगे भी ऐसे ही रहना है, ऐसे जीना है। जहाँ हिंदू मुसलमान मिलजुल कर रहता है, यहाँ शांति बढ़ाते, तरक्की आगे बढ़ते। वो करीमनगर में तरक्की ऐसे हुआ कि मिलजुल के जाए ఒక్కసారి చూడండి కరీంనగర్ నగరం ఎట్లా ఉంది, గొప్పగా మారిపోయింది. ఒకటా రెండా మూడా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా ఇక్కడ వచ్చిన సిమెంట్ తీసుకున్నాం. ఈ డెవలప్మెంట్ కాదు కూడా. సో అందుకే రేపు రాబోయే కాలంలో మనందరం కలుస్తాం. పుట్టుకతోటి మన మతాల మధ్య విడిపోలేదు మనం. కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి బ్రతుకుంటున్నాం. అందుకు ఈరోజు మా మతిన్ భాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి, తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించడంలో ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండు. అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు 350 రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు ఉండబోతాడు పెన్సిల్ ఇస్తున్నారంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి మరొక్కసారి మా మతిన్ భాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఇల్లు లేని పేదలందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రుణం మంజూరు చేయాలని, అలాగే ఇప్పటికే అర్జీ పెట్టుకున్న వారందరికీ సర్వే చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి 37వ వార్డులోని 97వ వార్డు సచివాలయం ముందు లబ్ధిదారులతో సిపిఎం పార్టీగా ధర్నా చేయడం జరిగింది. అనంతరం సచివాలయం ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మౌలాలి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని స్వామివారి పాద పూజల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పద్మనాభ అతిథి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఎంపీ నాగరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.